బీఆర్ఎస్ నుంచి మరి కొంతమంది కాంగ్రెస్లోకి వస్తారని చెప్పారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. కాంగ్రెస్ పార్టీ నాకు పుట్టినిల్లు, ఏ పదవులు ఆశించి పార్టీలోకి రాలేదన్నారు. ఏ పదవులు ఆశించి కాంగ్రెస్లోకి రాలేదంటున్న బసవరాజు సారయ్యతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో బసవరాజు సారయ్య గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఏం జరుగుతుంది? ఎందుకు ఇన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? అంత సడన్గా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సడన్గా ఏం లేదు, అంతే. నేను చాలా రోజులే నేను జరుగుతుంది. వ్యక్తిగత నా విషయంలో అంటే రాజకీయాల్లో నన్ను విత్తన పెట్టి మొక్కగా పెంచి వృక్షం చేసిన వాళ్ళు క్రిస్టియన్స్లు పి ఉమారెడ్డి గారు, మా మాజీ ఎంపీ గారు రామసాని సురేందర్ రెడ్డి గారు బాగా నాకు బ్యాక్ బోన్. వాళ్ళు బాగా మొదటి నుంచి మేమంతా కాంగ్రెస్ వాదనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మేమంతా కలిసి పనిచేయడం జరిగింది. ఆ పనిచేసిన సందర్భంలో వారికి నాకున్న సన్నిహితం, అభిమాన, ప్రేమతోటి వారితో కలిసి పనిచేయడం జరిగింది. నేను మరి ఈనాడుకు తిరిగి మన పార్టీ రావాలని పెద్దలందరూ కూడా సలహా చేయడం, సూచించడం. ఎందుకంటే మొదటి నుంచి 30 సంవత్సరాలు సురేందర్ రెడ్డి గారు, ఉమారెడ్డి గారు నన్ను పెంచారు. సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయాలు చాలా అంటే ఈ ప్రభుత్వం రావడంలో ఆయన ప్రధాన భూమి పోషించారు. వారు నాకు అన్నిటికన్నా ఎక్కువ ఒక తండ్రిగా, ఒక కుటుంబ పెద్దగా నన్ను దీవించిన రాజకీయ నాయకులు వారొకరు. ప్రధానంగా చాలామందితో పనిచేశాం, కానీ వారు నన్ను పెంచిన కనుక మరి నా సొంత గుడికి పోవడం మంచిదనే ఉద్దేశంతో అందరూ సలహా చేశారు. నేను అంటే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర మంత్రివర్గం అంటే అది కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే అయినా ఒక సామాన్య కార్యకర్తను. అందులో నా జాతిలో దక్షిణ భారతదేశంలో ఏకైక వ్యక్తి నేను. తెలంగాణ వెంకటరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా, కేంద్ర మంత్రిగా వరంగల్ వచ్చిన సందర్భంలో మా జిల్లా నాయకులతో పెద్దలు ఉమారెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారి సలహా మేరకు ఆనాడు నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేశారు. సుమారు 14 సంవత్సరాలు జిల్లాలో సుదీర్ఘమైన పార్టీ నాయకత్వం వహించినట్టే పెద్ద సురేందర్ రెడ్డి గారి వారి బ్లెస్సింగ్ తోటి జిల్లా ఉన్న రాజకీయ నాయకులు అందరూ చాలామంది పెద్దలందరూ కూడా నాకు చేదోడుగా ఉందని నన్ను ఆశను దీవించి నన్ను నడిపించడం జరిగింది. దాంతో నాతో కొలీగ్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు 3-4 ఎమ్మెల్యేలు నా దగ్గర ఆప్తమిత్రులు అందరూ కలిసి పనిచేద్దామనే ఆలోచన అందరిలో వచ్చింది. ఏది ఏమైనా కానీ మొదటి నుంచి నా సొంత గుర్తుది, అందుకు రావటం మంచిదనే ఆలోచనతో నేను నిన్న చేసిన ఎవరో ప్రోత్సాహం చేసినది కాదు, నా సొంత గుట్టిది. నా ఊపిరి, నా బ్లడ్ అంతా కాంగ్రెసే కదా. 0 నుంచి ఈ స్థాయికి ఎదిగినట్టే నాటే జోక్. కాంగ్రెస్ పార్టీ నన్ను పెంచి పోషించింది కనుక తిరిగి లాస్ట్ స్టేజ్ మాదంతగా రావడం జరిగింది, అంతే, ఇంకేం లేదు. కేసీఆర్ మీ అందరికీ చాలా ప్రాధాన్యత ఇచ్చారు, మంచి పొజిషన్స్ ఇచ్చారు, పోస్టులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. కేసీఆర్ నుంచి ఏదైనా ఇబ్బంది జరిగిందా మీకు? కేసీఆర్ గారి పట్ల నాకు చాలా ఊహించని రీతిగా ఆదరయమానంగా నాకు సొంత రియల్గా వాళ్ళు ఎట్లా ఎవరితో తెలుగుగా నాకు చాలా వారి పట్ల నాకు బాగా నమ్మకం, విశ్వాసం. నేనంటే బాగా అభిమానం వ్యక్తంగా. నాకు కూడా వారంటే బాగా పిచ్చి అభిమానం. తెలంగాణ ప్రాణాన్ని కూడా సైతం లెక్క ఉంటే తెలంగాణ సాధనలో ఆయన ముందు వరుస ఉన్నాడు కనుక వారితో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల మతం అందరూ కూడా సకల జన అందరూ పనిచేసినాం. మేము అందరూ కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితో నన్ను చాలా సందర్భాల్లో బ్రదర్ మనం అందరం కలిసి పనిచేద్దాం, ఉద్యమం చేసి మనం తెలంగాణ సాధిక తెలంగాణ అందరూ భాగస్వామ్యం కావాలని పాపం చాలా సందర్భాలు నన్ను కోరడం జరిగింది. కానీ ఆ రోజు నేను రాలేకపోయినా తర్వాత వచ్చిన తర్వాత పిలిచిండు. చాలా సమితంగా స్థానం నాకు ఇచ్చారు. నేను కలిసి ఎప్పుడు 5-6 గంటల కంటే ఎక్కువ ఎప్పుడు కూర్చోలే. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు నాకు. నేను ఏమన్నా మా జాతికి సంబంధించిన దానికి ఏమన్నా ప్రజలకు సంబంధించిన చెప్తే ఇమ్మీడియట్లీ ఒక సెకండ్తోనే ఆదరించి దాన్ని శాంక్షన్ చేసేవాడు. మరి వ్యక్తిగతంగా వారి పట్ల చాలా అపారమైన అభిమానం, ప్రేమ ఉంది. వారికి ఎప్పుడు అందరూ అంటున్నారు, కానీ నాకైతే ఇప్పుడు అలాంటి చాలా మంచి మీద నాకు గౌరవం ఇచ్చడం జరిగింది. ఊహించలేదు, నాకు రెస్పెక్ట్ ఇచ్చే బాగా. వారి పట్ల నాకు ఇప్పటికి కూడా హైలీ రికార్డు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 7 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఈ 7 నెలల పాలనలో మీకు సంతృప్తిగానే ఉందా? ప్రజలకు అన్ని రకాలుగా పథకాలు కావచ్చు, మిగతా పాలనకు సంబంధించిన అంశాలు. ఒకటి ఏంటంటే రాగానే కొత్తగా ఎవరు ఏం చేయలేరు. ఎలక్షన్ అంతే ప్రామిస్ చేస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ల కోసం చేయాల్సిందే చేసి అందరూ మేనిఫెస్టో ప్రకారంగా హైకమాండ్ సలహా సూచన మేరకు ఇక్కడ ఉన్న ఆర్థిక అవసరం వచ్చి చేస్తూ ఉంటారు. అందులో కేసీఆర్ కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమం చేశారు. తెలంగాణ ప్రజలకు, యావత్ ప్రజలకు తాగునీటి విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ చేయడం జరిగింది.
దాంతో ఇప్పుడు కూడా 6 పథకాలు తీసుకొచ్చారు వీరు కూడా. అందులో 4 నెలలు ఒకటి ఎలక్షన్సే కదా, పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ గడ్డిబీడి కథా కార్ఖానా, కాంగ్రెస్ అందులో జాతీయ పార్టీది, ఇవన్నీ సరి చేసుకుంటే అక్కడ ఇబ్బంది అని చేస్తారు. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే హైకమాండ్ ఊరుకోదు కదా. అందులో ఈ తెలంగాణ ప్రజల్లో హృదయాల్లో సోనియా గాంధీ అంటే ఒక చిరస్థాయిగా తెలంగాణ తల్లిగా ముద్ర ఉంది. అయ్యో తెలంగాణ తల్లికి ఒకసారి ఎందుకు మనం ఇవ్వలేదు అనేది ఒక తోటే మన తెలంగాణ రావడానికి, ప్రభుత్వం రావడానికి 100% ఇందిరమ్మ రాజ్యం అంటే సోనియా గాంధీ గారు రుణం తీసుకోవాలనేది తెలంగాణ యావత్ ప్రజలు కూడా, ముఖ్యంగా అట్టడుగు వర్గ కింది జన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా తప్పనిసరి సోనియా గాంధీ గారి పట్ల విశ్వాసం నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రావడం జరిగింది. కాబోయేటువంటి మంత్రుల్లో బసవరాజ సారయ్య పేరు ఉంటుందంటారా? నేను అవన్నీ నాకేం తెలియదండి. నేను అవన్నీ ఆశించి నేను చేయలేదు, నేను స్వచ్ఛందంగా చేరాను. దానికి మా కుమారు సురేందర్ రెడ్డి గారి నాకు రాజకీయ గురువృద్ధుడు, నాకు బాగా దగ్గర వారికి, వారి చేతుల్లో నేను పెరిగిన వ్యక్తిని, వారి సలహా సూచన మేరకు అందులో మన గుడికి రావాలన్నది అంత నా కొలిక్స్ అంత మంత్రులు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ, భట్టి గారు కానీ, ఉక్కంటి వెంకరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ గారు కానీ, మా మిత్రుడు మా తమ్ముడైన పొన్నం ప్రభాకర్ కానీ, మా అన్న దామన్న కానీ, మేమందరం కలిసి పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో. కింది స్థాయిలో కార్యకర్తగా ఒక స్థాయికి ఎదిగినాం మేము అందరం. వాళ్ళందరూ చూసినప్పుడు కూడా ఎందుకు రావన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అరే మంచిది మొత్తం అన్న సమయ సందర్భం వచ్చింది. నాతో ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాకు మాత్రం పనిచేసిన కౌన్సిల్లో పనిచేసిన అందరూ కాంగ్రెస్ వాళ్ళే, మేము యాక్చువల్గా అందరం పనిచేసిన వాళ్ళే వచ్చి ఇలా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న విశ్వాసం నమ్మకంతో అందరూ వచ్చింది తప్ప ఎవరు లేదు. ఏదో అడవుడే లేదు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ రావడం లేట్ అయింది అంతే. ఆ లేటుకు మేము చేయటం, అంతకనికి వేరే అదేం లేదు. ఇంకా ఎంతమంది ఉన్నారు మీతో పాటు తోటి మిత్రులు రాబోయేటువంటి వాళ్ళు? ఇక మీరు చూస్తూ ఉంటారు కదా, నేను చెప్పేవాళ్ళు, నేను చెప్పేదానికన్నా మీరు డే బై చూస్తూ ఉంటారు కదా. ఎవరైనా సరే స్వచ్ఛంగా రావాల్సింది పోతారు, ఇష్టం లేని రారు. ఎవరైనా విశ్వాసం ఉన్న సోనియా గాంధీ పట్ల కానీ, కాంగ్రెస్ పట్ల కానీ, రేవంత్ రెడ్డి నాయకత్వం, నమ్మకం, విశ్వాసం ఉన్నవారు కంపల్సరీ వస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కేసీఆర్తో నాకు ఎలాంటి విభేదాలు లేవు, మంచి సఖ్యతనే ఉంది. ఆయన కూడా మర్యాద ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నాకు పుట్టినలాగా ఉంది, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నానంటూ బసవరాజ్ సారయ్య చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.